లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే ప్రభుని స్తుతించే భాగ్యాన్ని ప్రభు మన అందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు అందరూ బాగున్నారు కదండి? దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు ప్రార్థించండి. మీ అవసరతలు, మీ అక్రతలన్నీ ప్రభువుకి తెలియచేయండి. ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరి జీవితాల్లో ప్రతిరోజు కూడా అద్భుతాలు చేసి ముందుకు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏబు గ్రంథము నుండి 11వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి. నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించదువు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషిస్తావు. దేవుని బిడ్డలారా, నిర్దోషి అని ఎవరిని అంటారు? దోషి అని ఎవరిని అంటారు? నిర్దోషి అని ఎవరిని అంటారు? ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలారా దోషులుగా జీవిస్తున్నారు. దేవుడు కోరుకుంటున్నాడు నీవు నిర్దోషివై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది దోషి అని ఎవరిని అంటారంటే, చాలా మంది దొంగతనాలు చేసి పట్టుబడతా ఉంటారండి. మర్డర్లు చేసి పట్టుబడతా ఉంటారు. ఇంకా కొన్ని హత్య సంబంధమైనటువంటి విషయాల్లో తలదూర్చి పట్టుబడతా ఉంటారు. దేవుని బిడ్డలారా, చాలా మంది దోషులుగా పరిగణించబడతా ఉంటారు. వాళ్ళని ఖైదీలు అంటారు. చాలా మంది జైల్లో ఉంటారు. చూసారా దేవుని బిడ్డలారా? ఎవరిని పెడతారు జైల్లో అంటే? దోషులు అనమాట అండి. లోకంలో హత్య చేసిన వాళ్ళని, దొంగతనం చేసిన వాళ్ళని చాలా మంది చూడండి పేకాట ఆడుతూ దొరికిపోతూ ఉంటారు. కోడిపందులు ఆడుతూ దొరికిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇంకా లోక సంబంధమైనవి ఏవో చేస్తూ దొరికిపోతూ ఉంటారు. అటువంటి దోషారోపణ వారి మీద మాపుబడినప్పుడు వారి దోషులుగా జీవిస్తూ ఉంటారు. నిర్దోషులు ఎప్పుడు కాగలరు? వాళ్ళకి ఎప్పుడైతే పాపక్షమాపణ వచ్చిందో, వాళ్ళు ఎప్పుడైతే మారు మనసు పొందుతారో, వారు ఎప్పుడైతే రక్షణ పొందుతారో వారు దోషులుగా ఉండరు. దేవుని బిడ్డలారా, వారి పాపాలు క్షమించబడతాయి కాబట్టి నిర్దోషముగా వారు జీవిస్తారు. నిర్దోషులై వారు జీవిస్తారు. నిశ్చయముగా నీవు నిర్దోషివై ఉందని దేవుని వాక్యం అంటుంది. ఈరోజు నీవు దోషివా, దేవుని దృష్టిలో నిర్దోషివా? ఒకసారి గమనించు. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలారా ఆలోచించండి. నువ్వు దోషిగా బ్రతకడానికి వీల్లేదు. నిర్దోషివై నిర్భయుడుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. నీ కుటుంబంలో ఎంతమంది దోషులు ఉన్నారు? దేవునికి వ్యతిరేకంగా జీవించే ప్రతి వ్యక్తి కూడా దోషియే, ఒక ఖైదీ లాంటి వాడే. దేవునికి ఇష్టమైన రూపంలో, దేవునికి ఇష్టమైనటువంటి రూపంలో ఎవరైతే బ్రతుకుతారో దేవుని బిడ్డలారా, వారు నిశ్చయముగా నిర్దోషులై జీవిస్తారు. నీవు దోషివో నిర్దోషివో నీవే పరిశీలన చేసుకో. దేవుడు కోరుకుంటున్నాడు నీవు దోషిగా ఉండకూడదు, నిర్దోషివై జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఎలా జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? దోషి అంటే హత్య చేసిన వాడు, మర్డర్లు చేసిన వాడు, దొంగతనాలు చేసిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు కదండి, వాళ్ళని దోషులు అంటారు. దేవుని విషయంలో కూడా చాలా మంది ఎవరైతే పాపం చేస్తున్నారో, అంధకారంలో జీవిస్తున్నారో, చీకటిలో బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ దేవుడు తీసుకెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? నరకంలో పడేస్తాడు. అదే కారాగార శిక్ష. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, అరుపులు వినబడటం ప్రారంభిస్తాయి. నీవు దోషిగా ఉంటే అటువంటి శిక్ష నీ మీదకి వస్తుంది. అటువంటి శిక్ష నీ మీదకి రాకుండా ఉండాలి అని అంటే నీవు నిర్దోషివై బ్రతకాలి. అంటే నీకు పాప క్షమాపణ కావాలి, మారు మనసు కావాలి, రక్షణ కావాలి. అటువంటి పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ పొందితే నీవు నిర్దోషిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ప్రభువారు ఆయన కుడిపార్శ్వమున నిన్ను కూర్చుండబెట్టుకుంటారు. నీకు దేవుని రాజ్యంలో అవకాశం ఉంటుంది. ఈరోజు నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీవు దోషిగా ఉంటావు, నిర్దోషిగా ఉంటావు, నీ ఇష్టం. దేవుని వాక్యం అయితే అంటుంది నీవు నిర్దోషివై జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నిర్దోషివై నిర్భయముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడులాగిన సహాయం చేయండి. ప్రతి వ్యక్తిని ముట్టండి,
స్వస్థపరచండి. ఎంతమంది అయితే వాక్య సందేశాన్ని వింటున్నారో వారిని వారి కుటుంబాలను దర్శించి వారి అవసరతలను తీర్చి అద్భుతం చేసి సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.